జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్స్ కూడా రావడం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ 3 పార్టీల వాళ్ళు కూడా చాలా వరకు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పలకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు బ్యాంక్ ఎక్కడ ఎక్కడ ఎక్కువ ఓటు బ్యాంక్ ఉందని దానిపై కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. మన దగ్గర ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. జూబ్లీ హిల్స్ లో ఏ పార్టీ గెలవబోతుంది? ఏ పార్టీకి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంది? ఎవరు జూబ్లీ హిల్స్ లో పార్టీ పట్టం కట్టి అసెంబ్లీకి తీసుకుపోతారు? జూబ్లీల్స్ అంటేనే కాంగ్రెస్ అడ్డా. పీజీఆర్ అంటేనే జూబ్లీల్స్ అంటే పీజీఆర్. అట్లాంటి గడ్డ ఇది. అప్పుడున్న పీజీఆర్ ఇప్పుడు చేసిన డెవలప్మెంటే. ఇప్పుడు మేము తిరుగుతున్నాం కదా, డోర్ టు డోర్ క్యాంప్ తిరుగుతున్నాము, ఇంటింటికి వెళ్తున్నాము, ప్రతి వాడకు తిరుగుతున్నాము, అన్ని చూస్తున్నాము. ఎక్కడ పోయినా ఒకటే సమస్య. ఏం సమస్య అంటే ఈ నాలాలు, ఈ వాటర్ ప్రాబ్లం. ఒకవేళ నిజంగానే మాకండి డెవలప్మెంట్ చేస్తే ఈ ఇష్యూలు ఉంటాయా? ఉండవు కదా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆప్షన్ లేకుండానే ఆయన ఎంచుకున్నారు. ఒకవేళ అదే మాకండి మంచిగా ఉంటే ఈరోజు అవన్నీ డెవలప్మెంట్ ఉంటుండే కదా. ఏం డెవలప్మెంట్? ఈ రోజు మీరు చూడండి, నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ కి ప్రతి ఒక్క జాగా మీరు గల్లీలో పోండి, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్క లేడీస్ ని అడగండి, ప్రతి ఒక్క ముసలిని అడగండి, నవీన్ అంటారు. ఒక మనిషి అంత మంచితనం ఉంటేనే కదా ఎంచుకుంటారా ఆ క్యాండిడేట్ ని. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. అట్లాంటి మంచి హేమీ వాళ్ళని కాకుండా నవీన్ అనే ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చినారంటే అతను వ్యక్తిగతంగా ఎంత మంచోడు ఉంచు. ఆయన మంచోడు ఉన్నని, వాడు మంచోళ్ళు ఉండండి, చెడ్డోళ్ళు అన్నా అంటే నేను ఉన్నా అన్నంత మనిషి ఆయనండి. అట్లాంటి వ్యక్తి మీద ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి రౌడీ షీటర్ అంటారు. వాళ్ళ ఫ్యామిలీ గురువు అట్లా వెళ్ళడం అది చాలా తప్పు అండి. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ కి ఎందుకు ఇచ్చారు అంటే ఒక బీసీ అనే ఒక నినాదం వల్ల నవీన్ యాదవ్ అంటే ఒక బీసీ కిందకి వస్తాడు కాబట్టి కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నవీన్ యాదవ్ కి ఇచ్చారని చెప్పి కూడా కొన్ని ఎలిగేషన్స్ అయితే చేస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? అట్లానే కాదు. ఇప్పుడు నవీన్ యాదవ్ అని క్యాండిడేట్ ఇండిపెండెంట్ గా నించినప్పుడు సెకండ్ ప్లేస్ కి వచ్చి దగ్గర మళ్ళీ ఎంఐఎం లో నించినప్పుడు కూడా సెకండ్ ప్లేస్ వచ్చిండు. ఆ మనిషికి అంత చరిష్మా ఉందనే కదా. అందు గురించి ఇక్కడ లోకల్లో ప్రతి ఒక్కటి ఏ టైంలో డోర్ కొట్టినా వాళ్ళ ఇల్లు ఎక్కడ ఇంత దగ్గరలోనే ఉంటారు. ఏ టైంలో పోయినా కానీ నవీన్ యాదవ్ ఉన్నాడని ఆలోచనతో మనిషిని చూసి నవీన్ యాదవ్ ని చూసి ఇచ్చారు. అట్లా మంచిని చూసి ఆయన గుణంని చూసి అందరిని కలుపుకుంటా పోతాడని చూసి నవీన్ అన్నకి అంత మంచిగా చూసుకున్నారు. అయితే ఇప్పుడు జూబ్లీస్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం కూడా నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ అని చెప్పి కూడా వేరే పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. అలాగే ఒకవేళ గెలిచినాక ఇంకా చాలా అరాచకాలు చేసే అవకాశం ఉంది. ఒక రౌడీ షీటర్ కి ఇక్కడ గెలిపిస్తే తర్వాత మీరు అందరు కూడా ఇబ్బందులు పడాలా, హైడ్రా కూడా ఒక చిన్న పర్మిషన్ ఇచ్చినట్టు అయిపోతుంది అని చెప్పి కూడా అందరూ అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? హైడ్రా గురించి మీరు చెప్తున్నారు. ఓకే, హైడ్రా ఎవరైనా అలాని గరీబ్ నీళ్లు కూలగొట్టలే కదా. హైడ్రా వచ్చి కొన్ని నాళాలు కానీ కొన్ని ల్యాండ్లు కబ్జా చేసిన టీఆర్ఎస్ ల్యాండ్లు తీసుకున్నారు. సరే, రౌడీ షీటర్ అంటారు. ఒక అడ్వకేట్ ని రోడ్డు మీద చంపేసిండు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. రోడ్డు మీద నడిచినప్పుడు ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి వీళ్ళు ఏం చేసిరు? అప్పుడు ఏమన్నా చేసిరు? ఆ రౌడీ షీటర్ ఎక్కువ ఉందా? ఏం రౌడీ షీటర్ చేసింది? ఎవరైనా ఒకరిని కొట్టిండా? కొన్ని ఒక మర్డర్ చేసినా, ఒక కత్తి పట్టిండా? ఆయన ఎవరు రౌడీ షీటర్? ఏడ చూసారండి? ఎవరైనా టీఆర్ఎస్ ని కొట్టిండా? టీఆర్ఎస్ కన్నా పెద్ద రౌడీ షీటర్లు ఉన్నారా? మన నామినేషన్ ర్యాలీలో కూడా మొత్తం రౌడీలనే తీసుకొచ్చి నామినేషన్ చేపించారు, ర్యాలీ చేపించారు అని కూడా అంటున్నారు. రౌడీ షీటర్లు ఎవరు ఉన్నారండి దాంట్లో? ఒకసారి చూపించండి. సరే, వాళ్ళకి కటార్లు పట్టుకొని ఎవరు వచ్చారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్నా పెద్ద రౌడీ షీటర్ ఉన్నారు హైదరాబాద్ లో. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక మీకు తెలియని విషయం చెప్పండి. సరే, అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ మొన్న మాట్లాడుతున్నారు. మరి అక్కడ రౌడీ షీటరే ఉంటే అప్పటి నుంచి రౌడీ షీటర్ కదా, వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచి రౌడీ షీటర్ అంటారు. ఒక రౌడీ షీటర్ ఎవరైనా పిల్లని ఇస్తారండి? వాళ్ళ ఇంటికి వాళ్ళ పిల్లని ఇచ్చారు కదా. మరి ఆ రోజు ఇవ్వకూడదు కదా. అరే రౌడీ షీటర్ ఏంటారు, మా పిల్లలు ఇవ్వకూడదు అని చెప్పారు. వాళ్ళు ఎందుకు ఇచ్చారు? తలసాని కన్నా హైదరాబాద్ లో అంటారు కదా ఆయననే పెద్ద రౌడీ షీటర్ అని. ఆయన కన్నా పెద్ద రౌడీ షీటర్ లేరు కదా. ముస్లింస్ లో కూడా 95,000 ఓట్ల దాకా ఓట్ బ్యాంక్ అనేది ఇక్కడ ఉంది. అవును. ముస్లింస్ ఓట్లు ఎవరు అంటే ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ కూడా సపోర్ట్ ఇచ్చింది కాబట్టి నవీన్ యాదవ్ పడతాయి అని చెప్పి. కాకపోతే అందులో కూడా కొన్ని ఓట్లు జిల్లే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడు మీరే చూసిరు, అసద్ ఓవైసీ గారు బయటికి వచ్చి ఓపెన్ గా నా మద్దతు ఎంఐఎం అని చెప్పేసిండు. ఇక మాకు దానికన్నా ఇంకా ఏం కావాలి? ఇంకా ఎవరికి పడతాయి? ఇప్పుడు కొంతమంది ఉంటారండి, కొంతమంది నేను నచ్చుతా, కొంతమంది ఇచ్చారా మద్దతు. ఎవరు? ఎంఐఎం మనకి మద్దతు ఇస్తుంది కదా కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంతమందికి నచ్చుతారు, కొంతమందికి నచ్చరు. ఎవరికి నచ్చుతూ మాకు 100 లో 80% ఓట్లు మాకు పడతాయని మాకు నమ్మకం. కొన్ని ఓట్లు ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు. ఇక దానికి మనం బలవంతంగా చేయలేం కదా, ఎవరి ఇష్టాలు వాళ్ళకి. కానీ ఇక్కడ ఈ గడ్డ మీద మళ్ళీ ఇంకో పీజీఆర్ వస్తుంది. ఈ గడ్డ మీద ఆ పీజీఆర్ ఆ ఏజ్ లో మేము చిన్నప్పుడు చూసినాము. మళ్ళీ ఇదే పీజీఆర్ కి నవీన్ యాదవ్ రూపంలో పి జనార్దన్ రెడ్డిని మళ్ళీ మేము చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం?
జూబ్లీస్ కి అప్పుడున్న పీజీఆర్ మేము చిన్నప్పుడు చూసినాం, ఇప్పుడు అదే పీజీఆర్ కి నవీన్ అన్న రూపంలో చూస్తున్నాం. ఇదే మంచి రోజులు వస్తున్నాయి. జూబ్లీస్ గడ్డ మీద ఉన్న ప్రజలందరూ హ్యాపీగా ఉండండి. మళ్ళీ ఇంకో పీజీఆర్ ని చూస్తారు, మళ్ళీ ఆ పీజీఆర్ ని నవీన్ అన్న రూపంలో చూస్తారు. ఏం టెన్షన్ పడకండి, ఉన్న ప్రాబ్లంలు అన్ని అయిపోతాయి. పీజీఆర్ అని ఆ టైంలో ఫోన్ కొడితే ఇట్లా అందుబాటులో ఉంటుండో, నవీన్ అన్న అని అంటే నేనున్నా అని చెప్పి అంట మంచోడు నవీన్ అన్న. మీరు ఏం టెన్షన్ లేదు, మంచి రోజులు వచ్చినాయి. మీ అందరికి హ్యాపీగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే పబ్లిక్ పార్టీ, జనాల పార్టీ, అందరినీ కలుపుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో క్యాష్ ఫీలింగ్లు ఉండవు. కాంగ్రెస్ పార్టీలో ఆ క్యాష్ ఈ క్యాష్ అనేది అందరినీ కలుపుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.